హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వీడియో అయితే చాలా బాగుంది, ఎవరు కూడా మిస్ అవ్వకండి. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో మార్నింగ్ ఇక ఊకిన చల్లిన ముగ్గు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలైతే లేవలేదనమాట. రిచమ్మ అయితే నాతో పాటే లేసింది ఈ రోజు. మమ్మీ మేము పొద్దున లేట్ గా లేస్తాం అనేసి అన్నారు. సరేలే హాలిడే కదా, పండగ కదా అనేసి కొంచెం లేట్ గా అయితే లేపిన పిల్లల్ని. ఇక లేపిన తర్వాత అయితే రిచమ్మ లేసింది ఫస్ట్. అయితే వీడియో రిచ్చే తీసుకుంటుంది అనమాట. నిజంగా దాని ఓపికకు మెచ్చుకోవాలా ఫ్రెండ్స్. నిజంగా అంటే నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. నేను రిచ్చమ్మ గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే వీడియోస్ పరంగా గ్రేట్ అనమాట. వీడియోస్ అయితే చాలా బాగా నేను ఏమన్నా అన్నా కూడా తీయమని అన్నా కూడా తీస్తా ఉంటది అనమాట. పెద్ద అమ్మ అయితే కొంచెం ఇంటి పనుల్లో అయితే చాలా హెల్ప్ చేస్తుంది. అది ఆ విధంగా గ్రేట్ అనమాట పెద్దది. రిచమ్మ అయితే వీడియోస్ పరంగా గ్రేట్ అలా అంటున్నా. పిల్లల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటారు కదా, అలాగే ఇక పొద్దుటి నుంచి అయితే నేను ఏ పని చేసుకున్నా కూడా చాలా ఓపికతో అయితే రిచ్ వీడియో అయితే తీసుకుంది ఫ్రెండ్స్. నాతో పాటే లేసింది అనమాట. ఇప్పుడు మేము ముగ్గేసేటప్పుడు అయితే మా ఆయనను పెద్దది లేవలేదు. ఇంకా మేము లేసి అయితే బయట పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం. మమ్మీ నేనైతే వీడియో తీసుకుంటా, నువ్వేమి ఇబ్బంది పడకు, నేను తీసుకుంటూనే ఉంటా, నేను ఆడుకుంటూ ఇటు వీడియో అయితే తీస్తా, నువ్వు పిలిచినప్పుడు వెళ్ళి వస్తా అనేసి అన్నది. సరేలే అనేసి ఇక నేనైతే ముగ్గు అయితే ఇస్తూ ఉన్నాయిగా, ఇది పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇది ఇక్కడ శామగడ్డ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు అయితే బాగా ఇలా ఆడుకునేది అనమాట. సర్లే అలా ఒకసారి మీకు చూపిద్దాము అనేసి అయితే నేను అందులో వాటర్ పోసిన, ముగ్గేసేదాన్ని వదిలిపెట్టి మరి అక్కడ వాటర్ పోసి ఆడుకుంటూ ఉన్నాం రిచ్ నేను. మంచిగా సరదాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక బయట పనులు అయితే మొత్తం కంప్లీట్ అయినాయి అనమాట. ఇక ఊకి సర్లే ముగ్గేసుడు అయితే కంప్లీట్. ఇక వాకిలి ఊడ్చుడే మినిమం నాకు 1 గంట పడుతుంది ఫ్రెండ్స్, పొద్దున లేసిన దగ్గర నుంచి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. గంట అంటే ఇక బాగా శుక్రవారం నాడైతే కంపల్సరీ అయితే నేను ఎక్కడ మిస్ కాని ముగ్గేసాడు, అందుకని ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. నార్మల్ టైంలో అయితే మామూలుగా ముగ్గేసుకుంటాను. ఇక బౌల్ అయితే దోముతున్నా ఫ్రెండ్స్. ఇక ఇంట్లో గ్యాస్ తూడుచుకున్న బౌల్ బయట వేసిన, ఇక బౌల్ అయితే రుద్దుతున్నా. ఇంకా రిచమ్మ అంటుంది కదా, మమ్మీ ఇక నువ్వైతే ఇక రోజు ఇదేనా, ఇక ఇంతేనా వీడియోస్ తీసుకుంటూ ఉంటావా కంప్లీట్ గా, రోజు ఇదే పని కదా నీకు అనేసి అంటే, అవునమ్మా మరి వీడియోస్ తీసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ మళ్ళీ అందులో అప్లోడ్ చేసుకుంటాడు, నాకు ఇంటి దగ్గర ఉండి నేను చేసేది ఏముందిరా, ఇదే పని కదా నేను చేసేది అనేసి నేను అన్న ఫ్రెండ్స్. రిచమ్మకి ఎందుకు అనిపించింది, ఎందుకంటే అది ఇంటి దగ్గర ఉండి అలా లేచిన దగ్గర నుంచి అయితే వీడియో తీసుకుంటుంది కదా, అలా అడగాలనిపించింది అనుకుంటే అడిగింది. ఇంకా సర్లే అనేసి దానికి సమాధానం చెప్పేసిన. ఇక ఇంటి దగ్గర నుండి చేసేది ఏముంది ఫ్రెండ్స్, ఇక చెట్లు కొమ్మలు అవి ఇవి చూసుకుంటూ, ఇంట్లో పూల మొక్కలను చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, పిల్లలు రాగానే పిల్లల్ని చూసుకుంటూ, మా ఆయనను చూసుకుంటూ, ఇదే అనమాట కాలక్షేపం అవుతూ ఉన్నది. ఇక పెద్దమ్మ అయితే బ్రష్ చేస్తుంది. రిచమ్మ ఆల్రెడీ బ్రష్ చేసింది తెలుసా. లేవగానే అది కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని బ్రష్ చేస్తుంది. ఎక్కడ తిరగదు, కంపల్సరీ బ్రష్ దగ్గరికి వస్తుంది, బ్రష్ చేస్తుంది, తర్వాత ఏ పనైనా చేసుకుంటుంది అనమాట. ఇక అదైతే అయిపోయింది అనమాట. మా ఆయన ఎటు పోతుండంటే ఆటో అయితే గడుగుతుండు ఫ్రెండ్స్. ఇవాళ ఫ్రైడే కదా, ప్లస్ మొన్న స్కూల్ దగ్గరికి ఆటో తీసుకొని వెళ్ళిండు. ఆటో తీద్దాం అనుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఆటో అయితే సరిగ్గా తీయలేదు తెలుసా, ఆటో తీసుకున్న కాంచి. అందుకని తీద్దాం అనుకుంటుంది కానీ అస్సలు కుదరట్లేదు. అసలు ఏదైనా అనుకుంటే నిజంగా అది అవ్వదేమో నాకు తెలిసి, అందుకని తీద్దామనేసి అనుకుంటుంటే అది కుదరట్లేదు అస్సలే. ఇక సర్లే ఇక తీసుకుందాము అనేసి ఆటో తీసుకొని పోయి స్కూల్ దగ్గర అయితే పెట్టిన అనమాట. స్కూల్ దగ్గర పెట్టిన తెల్లారి మీ షాపింగ్కి వెళ్ళాల్సి ఉన్నది. అరే మరి ఆ ముందే ఆలోచించుకోమైతే మీ తర్వాత పండగ వెళ్ళినాకనైనా రిచ్ బర్త్డే అయిపోయినాకనైనా ఆటో తీస్తే అయిపోద్ది కదా అనేసి ముందే మేము ఆలోచించుకుంటే బాగానే ఉండు, కానీ ఆలోచించుకోలేదు. సడన్ గా తీసుకొని ఆటో ఆడబెట్టిండు. వర్షం ఫుల్గా పడుతుంది అప్పుడు, మొత్తం బురద అయింది ఫ్రెండ్స్. ఇక ఆటో అయితే అందులో అంటే మట్టి రోడ్ అనమాట అటు సైడ్. ఇప్పుడు రోడ్డు పడుతుంది రీసెంట్ గా, మొన్న నిన్నటి నుంచి అట్టుంది రోడ్ అయితే పడుతున్నట్టు. ఇక మొన్న అయితే మొత్తం బురద చేసుకొని వచ్చింది ఆటో. ఇక సర్లే అనేసి కడుగుదాం అనేసి అయితే వెళ్తున్నా అనమాట. ఇవాళ బండి కడుగుడే మినిమం గంట పట్టింది మా ఆయనకి. ఇంకా కడుగులే మరి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ మన నీళ్ళు ఎట్లా వస్తాయో మీకు తెలుసు కదా, పంపు నీళ్ళు మన ప్రెషర్ కాదనమాట. ఎంత ప్రెషర్ వస్తుంది మీకు తెలుసు కదా. ఇంకా ఏం చేసినాం, పాత పైపు ఉన్నది కదా ఇంతకు ముందు వాడిన పైపు, ఆ పైపు ఈ పైపు జాయింట్ చేస్తే కలర్ మంచిగా వస్తుందా ఆటో దగ్గరికి అని అంటే వస్తుంది అనేసి చెప్పిన. ఇక సర్లే మరి ఆటో అయితే గడుగుతా నేను, ఒకసారి అయితే పైప్ వేసి చూస్తా వస్తుందా రాదా అనేసి అంటే, వేసి చూడిపో అన్నదా లేదా కదా. ఆ పైపు ఇంకా మిగిలింది ఫ్రెండ్స్. అసలు పైప్ అయితే ఆడ వేసుడే కాదు ఇంకా మిగిలింది అనమాట. ఆటో చుట్టూ తిరిగేంత పైప్ అయితే ఉన్నది. ఇక కడుగుతుండే ఆటో అయితే.
నేనైతే ఇంట్లోకి వచ్చిన ఇక టీ పెట్టుకుందాం, టీ పెట్టుకొని అయితే తాగితే కానీ మిగతా ఏ పనైనా చేయగలుగుతా కదా అనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మంచిగా ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్, టీ ప్రశాంతంగా టీ పెట్టుకున్నది. ఆ టీ గిన్నె ఏం దొరకలేదు, మా ఆయన తిట్టిండు తెలుసా, బాక్స్ గిన్నెలో పెట్టుకుంటే తిడతాడు మా ఆయన. టీ గిన్నె ఏం దొరకలేదా నీకు, గట్లాంటిది బాక్స్ లో పెట్టుకుంటారా టీ, కూరలు ఊడ్చిపెట్టే బాక్సులలో అనేసి అంటే, అందులో కూర ఊడ్చిపెట్టాను, ఏమైనా అన్నమే పెడితే, కూర ఊడ్చిపెడితే పాలు ఇరుగుతాయి అనేసి నాకు తెలుసు అనేసి నేనన్నా. అందులో అయితే ఆయన ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్, నిజంగా ఇద్దరు ముగ్గురు ఉంటే టీ తాగేటోళ్ళు ఇంట్లో పెద్ద గిన్నెలో పెట్టుకుంటే బాగుంటది, ఒక్కదాన్నే కదా అనేసి ఇక నేను అందులో అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని అయితే హాయిగా కూర్చొని టీ అయితే తాగాను. తాగిన తర్వాత ఇక నా పని నేనైతే చేసుకుంటానా, అమ్మ డాడీ ఏం చేస్తుండో చూసిరాపురా అని రిచ్చినంటే సర్లే అనేసి డాడీ దగ్గరికి అయితే పోయిందనమాట. పోయి అయితే చూస్తారుకే బస్ ఆల్రెడీ ఆటో కడుగుడు అయితే అయిపోయిందనమాట కంప్లీట్గా. ఇక వస్తా నువ్వు బామ్మ అనేసి అంటే రిచ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక నేను బట్టలు అయితే పిండుదు రెడీ చేసిన. మొన్నటి నుంచి అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఇదేంది రిబ్బెన్స్ పిండాలి, షూలు పిండాలి అనేసి, కానీ కుదరట్లేదు. అందుకని ఆయన ఇక మొన్నటి నుంచి కదా ఏదో పనులు ఉంటూనే ఉన్నాయి కదా, బర్త్డే పనులు అలా అనేసి ఇక నేనైతే ఇవాళ పని పెట్టుకున్నా. షూలు, సాక్స్లు, బట్టలు అన్నీ అయితే పిండేసినాం ముగ్గురం. ఇవాళ పిల్లలు కూడా పని చేసారు అనమాట. అదేదో మమ్మీ మేమైతే ఆలు కట్ చేసాం కానీ నువ్వు ఇంకా మిగతా అదేమైనా పని ఉంటే చూసుకో అనేసి అన్నారనమాట. అంటారుకే సర్లే అనేసి నేనన్నా. నాకైతే ఇల్లు దూడ్చేది ఉందమ్మా, నేనైతే ఇల్లు దూడ్చుకోవాలి, మీరైతే కూరగాయలు కట్ చేయండి అనేసి అన్నా. చపాతీ చేస్తావా అని అడిగారు ఫ్రెండ్స్. చపాతీ చేస్తా నేను అనేసి అన్నా. చపాతీ చేస్తానంటేనే ఆలు కట్ చేసి తెలుసా, లేకపోతే కట్ చేయకపోదును వీళ్ళు. తర్వాతకి నేను మా ఆయన వచ్చినాక ఆటో కడిగి ఇంట్లోకి వచ్చినాక అన్నగా చపాతీ చేస్తా అంటే, ఈ టైంకి నువ్వు చపాతీ చేసుకుంటుంటే ఏడ కుదురుతుంది నీకు, మళ్ళీ నువ్వు పూజ చేయాలి, అది ఏమన్నా పని ఉంటది అనేసి అంటే, ఇంకా సర్లే నేనైతే ఏం ఇప్పుడు పూజ అయితే చేసుకుంటూ ఉంటా, మరి చపాతీ అయితే చేయను అనేసి అంటే సర్లే అనేసి ఇక అనుకున్నారు. గిన్నె బియ్యం అయితే కడిగిన అనమాట. కూరగాయలు అయితే వీళ్ళు కట్ చేస్తున్నారు. పెద్దమ్మ కడిగిన బియ్యం కూడా. ఇలా పిల్లలు అయితే ఇంట్లో పనుల్లో అయితే సహాయపడ్డారు అనమాట. ఇక నేనైతే బట్టలు ఎండేస్తూ ఉన్నా, వాళ్ళు కట్ చేస్తున్నారు కూరగాయలు. అమ్మో మస్తు ఇవాళైతే ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. నేను ఇంకా పక్క బట్టలకి ఇట్లా జాడిద్దాం అనుకున్నా కానీ అప్పటికే నాకు పని సరిపోయింది అనమాట. ఇక అట్లానే ఇక బట్టల వరకు అయితే ఉంటే అవైతే పిండుకుంటూ చేరిన. నిన్ననైతే స్కూల్లో అయితే బర్త్డే విషెస్ అయితే చాలా బాగా చెప్పారంట ఫ్రెండ్స్. నిన్న రిచ్ స్కూల్కి వెళ్ళింది కదా, అక్కడైతే మంచిగా అనౌన్స్మెంట్ చేసిరట. నేను షార్ట్ వీడియోలో పెట్టిన కానీ అది కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది అనమాట. అదైతే ఒకవేళ డిలీట్ చేయాల్సి ఉంటుంది కావచ్చు, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. క్లాస్లో అంటే ఇంకా మెంబర్స్ అయితే అంతమంది ఫ్రెండ్స్. ఇక అనౌన్స్మెంట్ అయితే చేసిరు. రిచ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని చెప్పింది. ఎందుకంటే చాక్లెట్స్ కూడా నిన్న చాక్లెట్స్ చూపించాను కదా, అవైతే సరిపోలేదు అసలు. సరిపోకపోతే మళ్ళీ అయితే మా ఆయన ఇంకో ప్యాకెట్ అయితే కొన్నాడంట. కొని ఆ ప్యాకెట్ కూడా సగం మంచిందో లేదో ఇక మిగతా అయితే మళ్ళీ ఇంటికి అయితే తెచ్చారు. ఇంకా మొత్తానికి అయితే బట్టలు ఎండుడు అయిపోయింది, జాడిచ్చుడు అయిపోయింది, ఎండేసుడు అయిపోయింది. ఇక ఇల్లు దూడ్చుడు కాడికైతే వచ్చిన. ఓకేనా, ఇల్లు దూడ్చేటప్పుడు మమ్మీగా నేను తీయనంటాను వీడియో, నేను తీయను మమ్మీ వీడియో, నువ్వే తీసుకో అనేసి అన్నది. అమ్మ నేను ట్రైపాడ్ పెట్టాలంటే నాకు ఉన్నదిరా గోస, ట్రైపాడ్ ఈడ సెట్ చేయాలి, ఆడ సెట్ చేయాలి. మొన్న నేనే తీసుకున్నారా వీడియో, నువ్వు తీసుకో ఇప్పుడు అనేసి అంటే ఇక మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారుకే అదే కంటిన్యూ చేసుకున్నది. ఇంకో పెద్దమ్మ అయితే అది కట్ చేసేట్లనే ఉన్నాయి. కింద అమ్మ లేరా నేను ఇల్లు తుడుస్తూ ఉంటా అనేసి అన్న. ఇక మా ఆయన ఆటో గడిగింది, వచ్చిండు, కూర్చున్నాడు. నేను ఫ్రెష్ అప్ అవుతా, ఇంకా నువ్వేమన్నా పని ఉంటే చూసుకో అనేసి అన్నాడు. నాకు ఇల్లు తుడిచే పని ఉన్నది, ఇల్లు తుడిచిన తర్వాతకైతే నేను వంట చేస్తే అప్పటిదాకా అయితే చేయను, ఇల్లు తుడిచి ఫ్రెష్ అప్ అయినాకైతే చేస్తా అనేసి అన్న. పండగ ఉన్న రోజు కంపల్సరీ అయితే తినడైతే లేట్ అవుతుంది ఫ్రెండ్స్. నిజమా కాదా? కొంచెం టిఫిన్స్ అది ఇది ఉంటే ఏంటంటే పర్లేదు, కానీ టిఫిన్స్ అది చేసుకుంటుంటే మళ్ళీ ఇటు పనులు లేట్ అవుతాయి. కాబట్టి నేనైతే కొంచెం వంట అయితే లేట్గా అయితే చేసిన అనమాట. ఇంకొద్దిగా లేట్గానే అయితే తిన్నారు. ఇవాళ పాలు కూడా సరిగ్గా లేవు, పాలు ఉంటే పిల్లలు తినేటోళ్ళేమో, కానీ బ్రెడ్ కూడా పెట్టొద్దు అంటున్నారు. కానీ ఇక బ్రెడ్ ఒక్కటే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, అంతకుమించి వాళ్ళైతే ఏం తినరు తెలుసా పిల్లలు సరిగ్గా. అందుకని నేను బ్రెడ్డే పెడతా ఉంటా, పిల్లలకు బ్రెడ్ పెట్టకండి అనేసి అంటున్నారు. అదే ఈ మధ్యలో అయితే తేయట్లేదు ఫ్రెండ్స్. ఇక బనానా అయితే ఉంటే అదే తిన్నారు, ఇక ఉన్నారు. వాళ్ళు బనానా తిన్నారు కదా అనేసి ఇక నేను దెబ్బ అయితే పనులు అయితే పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇల్లు తుడుచుడు అయితే అయిపోయింది. ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా నాకు మంచిగా అనిపించదు ఫ్రెండ్స్ ఇంట్లో. అందుకని ఇక నీట్గా ఒక పని తర్వాత ఒక పని తర్వాత ఒక పని అయితే నీట్గా చేసుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇక కంపల్సరీ శుక్రవారం వస్తే నా ఇంటి గడప అనేది
పసుపు కలర్ లో ఉంటేనే నా మనసుకి మైండ్ కి ప్రశాంతత ఫ్రెండ్స్ నిజంగా. అందుకని నేనేం చేస్తా, అసలు రోజు కూడా నేను పసుపు కుంకుమ వేసి పూజిస్తా అనమాట గడపని కంపల్సరీ. కానీ ఇంకా ఎక్కువ పసుపు వేసి అయితే ఫ్రైడే కదా అనేసి ఇంకెక్కువ పసుపు వేసిన, కానీ అది కలర్ అయితే మీకు కనిపించట్లేదు తెలుసా సరిగ్గా, ఎందుకంటే దానికి పెయింట్ వేసినాం కదా. మన ఈ చెక్క దర్వాజా అయితే మంచిగా కనిపిస్తుంది, కానీ ఈ దర్వాజా సరిగ్గా కనిపించట్లేదు. ఇక సర్లే అనేసి ముగ్గు అయితే వేస్తున్నా. లోపట ఉండి వేయమంటున్నారు ముగ్గు, కరెక్టే. నేను గడప దగ్గర అలాగే వేస్తున్నా లోపట ఉండే, కానీ ఇక్కడ వేసేటప్పుడు ఏంటంటే నాకు గేట్లు అడ్డొస్తాయి ఫ్రెండ్స్. అందుకని నేను బయట ఉండి వేద్దాం అనేసి బయట కూర్చొని అయితే ముగ్గు అయితే వేస్తున్నా. రిచమ్మ లోపట ఉండమన్నా అనమాట. ఇక మమ్మీ నిన్ననే ఆలుగడ్డ నేను మళ్ళీ ఇవ్వాలి. ఏంటంటే ఆలుగడ్డ అంటే నిన్న ఫ్రై చేసినావు కదా, ఇవాళేమో టమాటా వేసి వండుతున్నా. అది కూడా నేను చపాతీ చేద్దాం అనుకునే ఆలుగడ్డ తీసిన, లేకపోతే నేను బీరకాయ తీద్దాను ఫ్రెండ్స్. బీరకాయలు నేను కూరగాయలు అవి అయితే మొన్న మా ఆయన బుధవారం నాడు సంత ఉంటే పట్టుకొని వచ్చిండు అనమాట. ఇక అవి అయితే వండుదాము అని అనుకున్నా, కానీ ఇక ఆలు అయితే చేసిన అనమాట. తర్వాత తిట్టిరు తెలుసా పిల్లలు, నువ్వు ఏదైనా అంటే చేయవు అస్సలే అనేసి అన్నారు. ఇక వాళ్ళ తిట్లు భరించాలి కదా, కొద్దిసేపు సైలెంట్గా ఉన్నా, ఎందుకంటే తప్పు నాదే. చపాతీ చేస్తా అన్నా, చేయలేదు కదా. ఓకే, అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇక ఫ్రెష్ అప్ అయినాం. ఇంకా పూజకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఓకేనా, ఇక కొంచెం లేట్గా అయితే అయింది ఫ్రెండ్స్. ఇక 10 అయిందనమాట పూజ అయ్యేసరికి ఇంట్లో. ఇక రాఖీ అయితే నిజంగా అందరూ రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారు ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా, నాకు ఈ వీడియోలో చెప్తున్నా, తమ్ముడు ఉన్నాడు కానీ తమ్ముడికైతే హైదరాబాద్ లో ఉంటుండు. ఇప్పుడు తమ్ముడు వచ్చే పరిస్థితిలో లేడు ఫ్రెండ్స్. అందుకే ఈసారి అయితే రాఖీ ఎవరికి కూడా కట్టట్లేదు అనమాట. నేను అలా అనేసి కొంచెం అప్సెట్ లో అట్లా అనిపిస్తుంది. పోయినసారి అయితే కట్టాను, వాడే వచ్చి కట్టించుకొని అయితే వెళ్ళిండు అనమాట. అదే మీకు డౌట్ ఉండొచ్చు, రాఖీ కట్టట్లేదా సరితా అనేసి. నేనైతే ఈసారి ఎవరికి కట్టట్లేదు ఫ్రెండ్స్ రాఖీ అయితే. ఇంకా దీపం అయితే ముట్టిస్తున్నా. మీకు కొన్ని డౌట్లు అయితే ఉంటాయి కదా, అందుకని అయితే దానికి సంబంధించి వివరణ అయితే నేను ముందే ఇస్తున్నా అనమాట. దీపం ముట్టించుట్లో కూడా అగరత్తులతో ముట్టియమనేసి అంటున్నారు. నేను ఇంతకుముందు అగ్గిపుల్లతో ముట్టించేదాన్ని. అగ్గిపుల్లతో ముట్టియొద్దంట దీపం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అందుకని అయితే నేను చెప్తున్నాను అనమాట. అగరత్తులతో అయితే దీపం ముట్టిస్తే చాలా మంచిదంట. అందుకని నేనైతే పూజ అయితే అలా అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. ఓకేనా, ఇవాళ అయితే ఫ్రైడే చాలా బాగా అయితే జరిగిపోయింది రాఖీ పండుగ రోజు. నెక్స్ట్ వీడియో అయితే రాఖీ వీడియో అయితే రాబోతున్నది. ఎలా ఏంటిది అదే దానికి సంబంధించి వివరాలు అయితే రాఖీ వీడియోలో అయితే ఉంటాయి అన్నమాట. ప్రసాదంగా ఏం లేదు కదా అనేసి నేను బనానా అయితే ప్రసాదంగా అయితే పెట్టినా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇంత మటుకైతే పూజకు సంబంధించింది అయితే కంప్లీట్ అయింది. నా తులసమ్మ ఇయ్యాల నాకు చాలా ముద్దొచ్చింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఎంత సంతోషం వేసింది తెలుసా. తులసమ్మ దగ్గరికి పోగానే ప్రశాంతంగా అనిపించింది. అయితే ఇక పూజ చేసుకుంటూ ఉన్నదాన్ని తులసమ్మ దగ్గర. ఇక పూలు పెట్టిన పెద్దమ్మ వీడియో తీసుకుంటుంది ఇక్కడ. ఇంకా మా ఆయన ఎడిట్ చేసుకుంటూ అన్నాడుగా, ఎందుకు అంతగానో దండం పెడుతున్నావు అనేసి అన్నాడు. దండం పెడతా చూడండి మీరు ఎట్లా దండం పెట్టినా. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు చాలా ఆనందము, బాగా ఇష్టం అనిపించినప్పుడు అట్లనే చేస్తా. నాకు ఎందుకో నా తులసమ్మ ముద్దొచ్చింది, అందుకని నేనైతే అలా చేస్తున్నా అనమాట. మంచిగా దండం పెట్టుకున్నా, ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు లేవగానే ప్రశాంతమైన వాతావరణం మంచిగా అనిపిస్తుంది, మనసుకు నిండుగా ఉందన్నమాట. ఓకేనా, మొత్తం అలా తాగి దండం పెట్టుకుంటుంటే ఏంటి మమ్మీ అనేసి అన్నది పెద్దమ్మ. నెక్స్ట్ అయితే తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయింది. తర్వాతకి వంట అయితే ఏం చేసిన, ఆలు అయితే రెడీ అయిపోయింది అనమాట. వంట కూడా కంప్లీట్ చేసేసిన. అటు వంట ఇటు పనులు, అటు వంట ఇటు పనులు. ఓకేనా, ఇదనమాట. బాయ్ బాయ్, మరి ఉంటాం మళ్ళా.